నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ ఉపాసన గారికి అయితే ట్విన్స్ పుట్టారు. ఒక బాబు, ఒక అమ్మాయి. అయితే జనవరి 31 నైట్ 11:30కి ఆమె డెలివరీ అయింది. అంటే మనకు తెలీదు, వాళ్ళ ఫ్యాన్స్ లీడర్స్ అందరూ కూడా యూట్యూబ్, ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్ అన్ని చోట్ల కూడా డేటు, టైము, ప్లేస్ అన్నీ మెన్షన్ చేశారు. అంటే మెగా ఫ్యామిలీయే ముందుగా వాళ్ళకి హింట్ ఇచ్చినట్టు ఉంది. అంటే పలానా టైంకి, పలానా డేట్కి, పలానా టైంకి, పలానా ప్లేస్లో డెలివరీ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ముందుగానే హింట్ ఇచ్చినట్టున్నారు. లేకపోతే ప్రతి చోట కూడా అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో ఆ డేటు, టైము, ప్లేస్ ఎవరికి తెలియదు కదా. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఉపాసన అండ్ రామ్ చరణ్ గారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు గతంలో ఒక వారసుడు ఉంటే బాగుంటుంది అని కామెంట్ చేశాడు. అది బ్రహ్మానందం సినిమా ఈవెంట్ అనుకుంటా. ఆయన మాట్లాడుతూ మా ఇల్లంతా కూడా అమ్మాయిలే ఉంటారు, అదొక హాస్టల్లో ఉంటుంది, నేను అక్కడ హాస్టల్ వార్డెన్లా ఉంటాను, ఒక వారసుడు ఉంటే బాగుంటుంది అని చెప్పాడు. అప్పట్లో అది పెద్ద దుమారమే రేగింది, ఒక పెద్ద కాంట్రవర్సీ, పెద్ద ఇష్యూ చేశారు దాన్ని. జనరల్గా ఆయన మెగాస్టార్ అయి ఉండొచ్చు, పెద్ద యాక్టర్ అయి ఉండొచ్చు, తర్వాత ఒక మంచి పొలిటీషియన్ అయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఆయన కూడా మనలాంటి ఒక మనిషే. జనరల్గా మనం ఏం కోరుకుంటామో, మనకి ఎలాంటి ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఉంటాయో ఆయన కూడా అంతే. సో ఎవరైనా సరే ఒక వారసుడు ఉంటే బాగుంటుంది అని మాత్రం అనుకుంటారు. అక్కడ కూడా ఆయన కూడా అదే చెప్పాడు, ఒక వారసుడు ఉంటే బాగుంటుంది, మా ఇల్లంతా కూడా అమ్మాయిలే ఉంటారు, ఒక వారసుడు ఉంటే బాగుంటుంది అని మాత్రం చెప్పాడు. ఇక వీళ్ళేంటంటే అమ్మాయిలంటే అంత చులకననా, అమ్మాయిలంటే అంత తక్కువనా, అమ్మాయిలే వారసులు కాలేరా, కేవలం అబ్బాయి మాత్రమే వారసుడు అని చెప్పేసి పెద్ద కాంట్రవర్సీ చేశారు అప్పట్లో. మీకు కూడా గుర్తుండే ఉంటుంది. సో మొత్తానికి ఎలాగైతేనేం ఆయన కోరిక అయితే నెరవేరిందని చెప్పాలి. ఆయనకి ఇప్పుడు 2 కవల పిల్లలు పుట్టారు, ఒక బాబు, ఒక అమ్మాయి. మొత్తానికైతే రామ్ చరణ్ గారికి పిల్లలు లేరని చెప్పేవాళ్ళు, జస్ట్ ఏదో కామెంట్లు చేసేవాళ్ళు. ఇప్పుడు చూస్తే 3 పిల్లలతో ఆయన పెద్ద సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు రామ్ చరణ్ అండ్ ఉపాసన గారు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, మెగా ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళకు ముందే తెలిసినట్టుంది, మెగా ఫ్యామిలీయే వాళ్ళకి హింట్ ఇచ్చినట్టుంది. ఎందుకంటే ఈ విషయాన్ని వాళ్ళు గోప్యంగా ఉంచాలనుకుంటే ఉంచేవాళ్ళు. సో ముందుగానే వాళ్ళే హింట్ ఇచ్చారు కాబట్టి ఈ అపోలో హాస్పిటల్ అంటే వాళ్ళు టైము, డేటు, ప్లేస్ అన్నీ చెప్పేయడంతో ముందుగానే సోషల్ మీడియాలో అన్ని చోట్ల కూడా హల్చల్ చేసింది, పోస్టులు అన్నీ చేశారు. దాంతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా అపోలో హాస్పిటల్ దగ్గరకు వచ్చారు. వచ్చి ఊరుకున్నారా? లేదు. ఆమె డెలివరీ డేటు నైట్ 11:30కి అయితే వీళ్ళు 8, 9కి అక్కడికే చేరుకొని, 8 and 9కి అక్కడికి చేరుకొని అక్కడ అంతా మొత్తం అల్లరి చేశారు. అంటే క్రాకర్స్ కాల్చడం, అల్లరి చేయడం, ఆ హాస్పిటల్ చుట్టూనే తిరుగుతున్నారు. అక్కడ ఎంతోమంది రోగులు, ఎంతోమంది వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, 1,00,000 సమస్యలతో అక్కడికి వస్తుంటారు. హాస్పిటల్ అంటే ఒక సెన్సిటివ్ ప్లేస్ అన్నమాట. అలాంటి చోటికి వెళ్ళి అల్లరి చేయడమే కాకుండా క్రాకర్స్ కాల్చి నానా హంగామా చేశారు. సో అదంతా మామూలుగా జనరల్గా జరిగిపోయింది, అంతా సవ్యంగానే జరిగిపోయి సరిపోయింది. లేదంటే మొన్న కడపలో జరిగినట్టు జరుగుంటే, లేదంటే పుష్ప 2 రిలీజ్ టైంలో సంధ్య థియేటర్ దగ్గర ఒక ఘటన జరిగింది, తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోయారు, ఒక బాబు హాస్పిటల్లో ఇప్పటికే అలాగే ఉన్నాడు. అలాంటిది ఏదైనా జరిగి ఉంటే ఎంత పెద్ద ఇష్యూ అయి ఉండేది. సరే మొత్తానికైతే మామూలుగా వీళ్ళే వాళ్ళకందరికీ చెప్పి పలానా టైము, డేట్ అని చెప్పేసి ఫిక్స్ చేసి వాళ్ళందరినీ అక్కడికి రప్పించారని మనకు క్లారిటీగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో, అది కూడా పెద్ద ఫ్యామిలీకి చెందినటువంటి ఇలాంటి విషయాలు అంత ఈజీగా బయటికి రావు. కానీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లీడర్స్ అందరూ కూడా పోస్టుల మీద పోస్టులు చేశారంటే మెగా ఫ్యామిలీ హ్యాండ్ లేనిది, మెగా ఫ్యామిలీ హింట్ ఇవ్వంది అలాంటివి ఎప్పుడు కూడా జరగవు. మొత్తానికైతే ఫ్యాన్స్ని మొత్తం అందరినీ కూడా పిఆర్ టీమ్స్ పెట్టి అక్కడికి రప్పించినట్లు మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సరే వస్తే వచ్చారు, హాస్పిటల్ దగ్గర నానా హంగామా చేశారు, నానా రచ్చ చేశారు. నైటు 11:30 నుంచి రాత్రి అంతా అక్కడే ఉండి క్రాకర్స్ కాలుస్తూ, అల్లరల్లరి చేస్తూ, గోలగోల చేస్తూ హాస్పిటల్ ప్రాంగణంలో పెద్ద ఇష్యూ చేశారు అక్కడ. అసలు ఫ్యాన్స్ అంటే నాకేం ఇప్పుడు కూడా అర్థం కాదు. అసలు ఎవరినో ఒకరిని మనం మోయడానికే పుట్టామా అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. సమయం, సందర్భం అనేది ఏమీ ఉండదు. వాళ్ళు జస్ట్ సినిమా హీరోలు, సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి, తర్వాత మన ఫ్యామిలీకి మనమే హీరోస్, మన ఫ్యామిలీ, మన పిల్లలు ఇవి చూసుకోవాలి. కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ మనం తీసుకున్న డబ్బులంతా ఆల్రెడీ వాళ్ళు టికెట్ రేట్స్ పెంచేసి మన దగ్గరే దోచుకుంటారు. మళ్ళీ ఇలాంటి వాటికి వెళ్ళి నైట్ అంతా కూడా నిద్రలు మేలుకొని మరి టపాసులు కాల్చడం, ఇలాంటిదంటే ఏంటో మనకైతే తెలియదు. సమయం, సందర్భం, కనీసం విచక్షణ అనేది కూడా లేదు. పశువులు నయం విచక్షణ విషయంలో. అంటే నాకు తెలిసి ఇండియాలో బానిసత్వంతో పోటీ పడే ఇంకా ఏ కంట్రీ కూడా లేదనుకుంటా ఈ ఒక్క విషయంలో.
అసలు ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లో కూడా ఫేమస్ అయిపోయి రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయి స్టార్స్ అయిపోతున్న ఈ రోజుల్లో ఇప్పటికి కూడా ఇంకా అజ్ఞానంతో పొలిటీషియన్స్కి అలాగే హీరోలకి ఇంకా పూజలు చేస్తున్న ఒక మైండ్ సెట్తో ఉన్నారంటే ఈ దేశం ఇంకెప్పుడు అభివృద్ధి చెందుతుందో మనకైతే తెలియదు. వాళ్ళు జస్ట్ సినిమా హీరోలు అంతే, దానికి ఎందుకు అంతలా రియాక్ట్ అయిపోవడం? జస్ట్ ఒక ట్వీట్ వేయండి, ఇంట్లో కూర్చొని ఒక ట్వీట్ వేసేయండి. తర్వాత రామ్ చరణ్ గారు కారులో నుంచి దిగారు. దిగితే ఆయన మొదటి పాప ఉంది కదా క్లింకారా, ఆమె ఇట్లా భుజాన్ని వేసుకొని దిగాడు ఆయన. సేమ్ కరెక్ట్గా ఆయన ఎక్కడ వచ్చాడంటే ఆ మొత్తం ఫ్యాన్స్ అంతా ఉంటారు కదా, అక్కడికే వచ్చి మధ్యలో ఆపేసి దిగాడు. దిగితే వాళ్ళంతా మీద మీద పడిపోయారు. అసలు ఆ పాప ఉంది అన్న సోయ విచక్షణ ఎవరికి లేదు. అక్కడ గట్టి గట్టిగా అరుస్తున్నారు. అదొక హాస్పిటల్ ప్రాంగణం. అరుపులు ఎక్కడికెక్కడికి వినిపిస్తుంటాయో, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురై ఉంటారు, ఎంత డిస్టర్బ్ అయి ఉంటారు. తర్వాత మళ్ళీ క్రాకర్స్ కాల్చారు. మళ్ళీ ఇక్కడ చూస్తే అల్లరి. ఆ పాపన మీద మీద పడిపోయారు. రామ్ చరణ్ గారు కారులో నుంచి ఇలా బయటకు వస్తుంటే అఫ్కోర్స్ వాళ్ళు పెట్టుకునే పిఆర్ టీంలో అయ్యుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంటి వంది ఎవరు కూడా అంత సాహసించి అక్కడికి రాలేరు. పైగా హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నారు వాళ్ళు, బయట కూడా లేరు. హాస్పిటల్ లోపల, అంటే లోపల కాదు గేట్ లోపల ఉన్నారు. అంత దూరం వచ్చారంటే ముందుగానే వీళ్ళు హింట్ ఇచ్చారు. ఎందుకంటే హాస్పిటల్ కూడా వాళ్ళదే కాబట్టి ఇక వాళ్ళందరినీ కూడా లోపలికి పిలిచినట్టున్నారు. సో మొత్తానికి అక్కడికి వచ్చేసి ఆ పాప మీద పడిపోయి ఆయన మీద పడిపోయి తెగ అల్లరి చేశారు. అసలు నేను ఒకటి అడుగుతున్నాను, ఇంతవరకు ఆ క్లీంకార్ అనే అమ్మాయి ఉంది కదా, కనీసం ఆ పాప ఫోటో కూడా చూపించలేదు. కనీసం ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. అయినా సరే అక్కడికి వెళ్ళి అంతలా అల్లరి చేసి, అంతలా అరిచి, అంతలా టపాసులు కాల్చి, వాళ్ళకు పిల్లలు పుడితే అసలు వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళారో ఎవరికి అర్థం కాదు. జస్ట్ ఒక ట్వీట్ వేస్తే పోయేదానికి అక్కడికి వెళ్ళి నిద్రలు కాచి అక్కడ పెట్టిన శ్రద్ధలో సగం ఫ్యామిలీ పైన, మీ భవిష్యత్తు పైన పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ కొందరు వస్తారు, అనసూయ, నాగబాబు, తర్వాత చిన్మయి, ఇలాంటి వాళ్ళు వస్తారు. ఎందుకంటే రామ్ చరణ్ చీర కట్టుకొని ఉంటే బాగుండేది, చీర కట్టుకుంటే ఇలాంటివి జరగవు కదా అని చెప్పేసి మళ్ళీ ట్వీట్లు వేస్తారు. కల్చర్కి చిల్లర వేషాలకి తేడా తెలియకుండా మాట్లాడతారు. మీరు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా అనసూయ కానీ, చిన్మయి కానీ, నాగబాబు కానీ ఎవరో ఒకరు ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ట్వీట్ వేస్తారు. ట్వీట్ వేస్తే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇకపోతే అంతలా మీద పడిపోవాల్సిన అవసరం లేదు, అంతలా అల్లరి చేయాల్సిన అవసరం లేదు. అది కూడా ఒక సెన్సిటివ్ ప్లేస్, హాస్పిటల్ లాంటి ఒక సెన్సిటివ్ ప్లేస్కి వెళ్ళి టపాసులు కాల్చి అక్కడ ఎంతమందిని భయభ్రాంతులకు గురి చేయడం, అల్లరల్లరి చేయడం. సినిమా థియేటర్కి హాస్పిటల్కి తేడా తెలీదా? అంత విచక్షణ సోయ లేకుండా ఉన్నారు ఈ దేశంలో యువత. ఇక చూసుకుంటే మళ్ళీ ఈ దేశంతో పోటీ పడాలి, ఆ దేశంతో పోటీ పడాలి, వీళ్ళ వల్ల ఏం కాదు, వాళ్ళ వల్ల ఏం కాదు, మీరంతెందుకు పీకడానికి ఉన్నారా? దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులో అన్నాడు. అంటే మనుషులు అంటే అందరం వస్తాం. సో వీళ్ళు పశువులతో పోటీ పడుతున్నారు కాబట్టి మరి మనుషుల కిందికి లెక్కేసుకోవడం లేదో ఏమో మనకైతే తెలీదు. సో మనమందరం ఒకటిగా ఒక పద్ధతిగా ఒక ప్రొఫెషన్గా ఉంటే దేశం అనేది ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. అసలు సోషల్ మీడియా, ఇన్స్టాలోనే ఎవడికి వాడు ఫేమస్ అవుతున్న ఈ రోజుల్లో ఇంకెవడికో బానిసత్వం చేయడానికి అంత దూరం వెళ్ళి అర్ధరాత్రులు నిద్రలు కాచి మరి టపాసులు కాలుస్తూ ఏదో వీళ్ళకే పుట్టినట్టుగా ఫీల్ అయిపోయి ఏదేదో బహుమతులు పంచుతూ అక్కడ అల్లరి చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇంత అల్లరల్లరి చేస్తుంటే ఇంకా దేశం అనేది ఎలా అభివృద్ధి చెందుతుంది? మళ్ళీ ఈ దేశంతో పోటీ పడాలి, ఆ దేశంతో పోటీ పడాలి, ఈ నాయకునితో ఏమీ కాదు, ఆ నాయకునితో ఏమీ కాదు. మీరంతా అడవిలోకి వెళ్ళి గడ్డి పీకడానికే ఉండేదంతా. సో ఇలాంటి ఒక మైండ్ సెట్తో ఇంకా బ్రతుకుతున్నారంటే ఇప్పటికి కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. బానిసత్వంలో, భజన చేయడంలో, అలాగే అన్ఎంప్లాయ్మెంట్తో ఇలా అల్లరి చిల్లరగా తిరగడంలో ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశంతో పోటీ పడలేదు. డిసిప్లిన్ విషయంలో కానీ, విచక్షణ లేకుండా ప్రవర్తించడం కానీ, అంటే ఇండిసిప్లిన్, విచక్షణ లేకుండా, సోయ లేకుండా ప్రవర్తించడం, సమయం సందర్భం లేకుండా ప్రవర్తించడం, బానిసత్వం చేయడం, భజన చేయడం, అల్లరి చిల్లరి వేషాలు వేయడం, ఇలాంటివి చేయడంలో భారతదేశంతో ఇక ఏ దేశం కూడా పోటీ పడలేదు. ఇది కన్ఫర్మ్. మరి వీళ్ళు సమయం సందర్భం లేకుండా ఒక హాస్పిటల్ ప్రాంగణంలో క్రాకర్స్ కాల్చడం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.